బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కుప్పకూల్చని రంగం లేదని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో అనుముల వారు ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఎండుతున్న పంటలపై కరెంటు కట్టుపై అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. ప్రభుత్వంలో అవినీతి తిమింగలాలను కడిగి పారేస్తామన్నారు. మెరుపు వేగంతో దూసుకొని పోయిన తెలంగాణను తిరోగమన విధానాలతో ఈ ప్రభుత్వం ఇవాళ దారుణంగా దెబ్బతీస్తా ఉన్నది. వీళ్ళు మోసం చేయని వర్గం లేదు, కుప్పకూల్చని రంగం లేదు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్పి డైలాగులు తప్పకుండా అడుగుతాం ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని. ఎంతమంది మహిళలు కోటీశ్వరులు అయినారు, ఎంతమంది లక్షాధికారులు అయినారు మీ ప్రభుత్వం వచ్చాక చెప్పమని అడుగుతాం. మరి ఆ తల్లులందరికీ ఎందుకు మహాలక్ష్మి అమలు చేయట్లేదు నిలదీస్తామని చెప్పి కూడా ఈ సమావేశాల సందర్భంగా మాట్లాడుకున్నాం. అట్లాగే రైతులందరూ బోనస్ ఎప్పుడొస్తుంది, యూరియా బస్తాలు కనీసం దొరుకుతలేవనే బాధలో ఉన్నారు. అనుముల వారు ఎరువులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ తరపున కూడా రైతుల తరపున కూడా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇక కరెంటు కష్టాలు మళ్లీ మొదలైనాయి. పంటలు ఎండిపోతా ఉన్నాయని చెప్పి రైతులు అధికారుల కాళ్ల వేళ పడతా ఉన్నారు. తప్పకుండా ఎండుతున్న పంటలు, కరెంటు కోతల మీద కూడా ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం. ఈ బడ్జెట్ సమావేశాల్లో తప్పకుండా ఈ ప్రభుత్వమే కుంభకోణాలు, అవినీతి తిమింగలాలు ఎవరైతే ఈ ప్రభుత్వ పెద్దలు ఉన్నారో వాటి మీద కూడా సింగరేణైతేనేమి, ఇతర భూ కుంభకోణాలైతేనేమి వాటి విషయంలో కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం.